పాక్ న్యూస్ వరికొయ్యలను కాల్చవద్దు ప్రమాదాల బారిన పడవద్దు అంటూ బిగ్ టీవీ చేస్తున్న విస్తృత ప్రచారానికి అనూహ్య స్పందన వస్తోంది. సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా బిగ్ టీవీ చేస్తున్న ఈ కార్యక్రమానికి మేము సైతం అంటూ జిల్లా ఉన్నతాధికారులు తరలివస్తున్నారు. బిగ్ టీవీ చేస్తున్న క్యాంపెయిన్ లో పాల్గొని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వరికొయ్యలను కాల్చడం వల్ల జరిగే అగ్ని ప్రమాదాలను వివరిస్తూనే భూసారం కూడా దెబ్బతింటుందని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో చేపట్టిన క్యాంపెయిన్ కి హాజరైన జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఎన్నో అనార్థాలు తెచ్చుకుంటున్నటువంటి వైనంపై బిగ్ టీవీ ఆ క్యాంపెయిన్ ప్రారంభించిందని చెప్పవచ్చు. గత కొన్ని రోజుల నుంచి కూడా ముందే హెచ్చరిస్తుంది రైతులకు ఈ విధంగా వరి కొయ్యలని నిప్పు పెట్టడంతో ఎన్ని అనార్థాలు ఉంటున్నాయో గ్రామాన కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొన్న శాలిగౌరారంలో రైతు ఈ విధంగా వరి కొయ్యలకు నిప్పు పెట్టి దాన్ని ఆర్పే ప్రయత్నంలో అందులోనే సజీవ దహనమైనటువంటి పరిస్థితి కనిపించింది. రాత్రి సూర్యాపేట తుంగతుర్తి మండలం మద్దిరాల గ్రామంలో కూడా 200-300 ఎకరాలు కూడా పూర్తిగా తగలబడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం పూర్తిగా నల్గొండ రూరల్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ ఒక రైతు నిప్పు పెట్టడంతో కూడా హైవేపై చెట్లు కూడా పూర్తిగా మాడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పంజాబ్, హర్యానా, ఢిల్లీలో నార్త్లో ఉన్నటువంటి సంస్కృతి ఇప్పుడు తెలంగాణ కూడా పాకింది. దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అందులోనే భాగంగా కూడా ఇవాళ నల్గొండ జిల్లాలో బిగ్ టీవీ అవేర్నెస్ కార్యక్రమానికి కూడా జిల్లా ఎస్పీ, కలెక్టరు ఇద్దరు కూడా మేము కూడా ఇందులో రైతులకు వివరిస్తాం, భాగస్వామి అవుతాం. బిగ్ టీవీ చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఒక సమాచారం అందించగానే వారు కూడా మండు టెండర్ని సైతం లెక్క చేయకుండా పొలాల వద్దకు రావడం జరిగింది. రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ విధంగా చేయడం నేరం, జరిమానాలు విధిస్తాం, అదేవిధంగా కేసులు కూడా నమోదవుతాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపు క్రితమే మనం చూడడం జరిగింది. రైతులంతా కూడా ఇక్కడికి వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా లేదు, కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి పరిశ్రమలో రాబోయే కాలంలో కూడా ఒక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూస్తున్నాం, జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా పొలాల వద్దకు వచ్చి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కేవలం ఒక సమాచారంతో ఇది ఒక మంచి కార్యక్రమం, మేము కూడా రైతులకు అవగాహన కల్పిస్తామని కూడా జిల్లా ఎస్పీ, కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది. సార్, ఇవాళ చూస్తున్నాం వరి కొయ్యలకు నిప్పు పెట్టే సంస్కృతి గతంలో మనకు లేదు, కానీ ఇప్పుడు పెరిగిపోతున్నటువంటి దీనివల్ల ఎన్నో అనార్థాలు వస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? మనకు దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ రైతాంగం అనేది, వ్యవసాయం అనేది మన ప్రధానమైనటువంటి వనరు. ఈ వనరులో మనకు రైతులు తను పండించినటువంటి పంటని గిట్టుబాటు ధర చెల్లించి దక్కించుకోవడం అనేది చాలా ప్రభుత్వంలో అన్ని రకాలైన సహాయ సహకారాలు దాంట్లో చేపడుతూ ఉన్నది. అయితే దీంట్లో చేసిన పంట పండించిన తర్వాత పంట పండించడం వరకు మనం ఆలోచిస్తున్నాం, కానీ పంట పండించిన తర్వాత ఇక్కడ కొంతమంది రైతులు తన అంటే అవగాహన లోపం వల్ల ముఖ్యంగా ఇప్పుడు మీరు చూసినటువంటి ప్రాంతంలో ముఖ్యంగా వరి కొయ్యలని అంతకుముందుకు ఏమో చేతి ద్వారా మనం కోసేవాళ్ళము. ఇప్పుడేమో మనకు మెషిన్లు, హార్వెస్టర్లు వచ్చేసరికి వరి కొయ్యలు అనేది అట్లీస్ట్ ఒక 1 ఫీట్ పైన వరకు కటింగ్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ పంట వేయాలి అని అంటే ఇది అదంతా కాలబెట్టి ఇదంతా లెవెల్ చదును చేస్తేనే నెక్స్ట్ పంట వేస్తారు అనేది ఒక అపోహ మాత్రమే ఇది మనకు ఉన్నది. సో దానివల్ల ఇప్పుడు కాలబెట్టినటువంటి దాంట్లో కూడా చేస్తే కనుక ఆ ప్రాంతమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాయు కాలుష్యం పెరుగుతుంది, ఇక్కడ భూసారం తగ్గుతుంది, అట్లాగే ఇక్కడ దీనివల్ల కూడా ఉత్పాదకత కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ పంట వేసినప్పుడు మళ్ళీ దీని ఏమంటారు ఫెర్టిలిటీని పెంచుకోవడానికి మళ్ళీ యూరియా కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర ఎన్పికే కానీ ఇంకా ఇతరత్ర ఎక్కువ వాడాల్సి వస్తే మళ్ళీ ఆ భారం కూడా రైతు మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ చొప్పలని కాల్చడం అనేది మన జిల్లాలో, మన ప్రాంతంలో ఎప్పుడు కూడా లేదు. ఇది కొత్త సంస్కృతి అనేది ఎవరో కొంతమంది తీసుకురావడం వల్ల అందరూ కూడా అదే ఉందని అనుకుంటున్నారు. సో దీంట్లో ప్రభుత్వం కూడా మన జీవో 27 ప్రకారంగా కూడా చాలా అనేకమైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించడానికి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈరోజు ఇక్కడ మరిగూడెంకి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న రైతులతోటి కూడా అదే ఇప్పటివరకు కూడా వాళ్ళతో మాట్లాడుతున్నాము. అసలు ఎందుకు కాలుస్తున్నారు ఇదే విషయము, అట్లాగే ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారులతోటి కూడా వారికి అవగాహన కల్పించడం జరిగింది. సో దీంట్లో బిగ్ టీవీ యాజమాన్యము దీంట్లో ముందుకు వచ్చి ఈ బిగ్ టీవీ ఈ వరి కొయ్యల్ని కాల్చొద్దు అనే ఒక నినాదంతో వారు ముందుకు వచ్చినందుకు వారిని అభినందిస్తున్నాను. సో దీనిలో మనకు రైతులు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన నేలని కాల్చేస్తే
సారం పోతుంది. నెక్స్ట్ వచ్చే పంటల మీద అధికమైనటువంటి కెమికల్ ప్రభావం వల్ల మనం పండించిన ఉత్పత్తి కూడా దాని క్వాలిటీ ఇన్ఫీరియర్ క్వాలిటీకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో దీన్ని మళ్ళీ మనం చదును చేసుకోవచ్చు. రోటోవేటర్ తోటి మళ్ళీ దాన్ని గుల్లలాగా చేసి నీళ్లు పాటించినట్టయితే ఇవన్నీ కులిపోయి ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ నేల తిరిగి సారవంతమయ్యి నెక్స్ట్ వేసే పంటకి మనకు మన ఈజీగా మనకు మంచి పంట పండించడానికి అవకాశం ఉంటుంది. సో జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ విధమైనటువంటి అవగాహన కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాము. వ్యవసాయ అధికారులు అండ్ అట్లాగే మనకు పోలీసు డిపార్ట్మెంట్ యొక్క హెల్ప్ కూడా మనం తీసుకోమని చెప్పి ప్రభుత్వం చెప్పింది. సో ఎస్పీ గారు తర్వాత ఎస్ఐస్ కూడా ఫీల్డ్ లెవెల్లో వారు కూడా మనకు మా వ్యవసాయ అధికారులతోటి ఈవెన్ పంచాయత్ సెక్రటరీస్ కూడా దీంట్లో ఎక్కడైనా ఉంటే కనుక వారిని కూడా ఆథరైజ్ చేయడం జరిగింది. సో ఎక్కడైనా వారి ప్రాంతంలో కనుక ఉన్నట్టయితే ఇమీడియట్గా వాళ్ళకి నోటీస్ ఇవ్వాలని కూడా అన్ని జిల్లాలో ఆదేశాలు జారీ చేశాము. ఎక్కువగా ముఖ్యంగా వరి పండించినటువంటి ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా మా విజ్ఞప్తి, ప్రభుత్వం తరఫున మా విజ్ఞప్తి, దయచేసి ఎక్కడ కూడా వరి కొయ్యాలని కాల్చకండి, పర్యావరణానికి మేలు హాని చేయకండి. సో ఇక్కడ మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవెన్యూ ప్లాంటేషన్స్లో కూడా మీరు కాల్చడం వల్ల మనకు వన మహోత్సవంలో పెట్టిన మొక్కలు కూడా కాలిపోతున్నాయి. దాంతో పర్యావరణానికి మేలు జరగకపోగా ఇంకా ఈ వేడి తీవ్రత పెరిగి ఇంకా మనకు ఈ వేడి అనేది పెరుగుతూ ఉంది. సో దీన్ని మనం తగ్గించడానికి మీరు అందరి సహాయ సహకారాలు కోరుతున్నాను. థ్యాంక్ యూ. చూడొచ్చు సార్, మొత్తం మీద ఆ హైవే పంట కూడా మీరు అన్నట్లు కూడా చెట్లు కూడా చనిపోయి గ్లోబల్ వార్మింగ్ ఏ విధంగా వస్తుందో చూస్తున్నాం. బిగ్ టీవీలో కూడా మీరు కథనాలు చూస్తున్నది వాళ్ళ చూడగానే ప్రతి ఒక్కరు కూడా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో వ్యవసాయ అధికారులకు ఎలాంటి సూచనలు? సో ముఖ్యంగా ఇక్కడ వ్యవసాయ విస్తరణ అధికారులు తర్వాత మండల వ్యవసాయ అధికారులకి పంచాయత్ సెక్రటరీలతోటి వారికి సమన్వయపరచుకొని 2 డిపార్ట్మెంట్స్ కూడా కలిసి మనకు ఊరూరా మనకు దీని మీద ప్రచారం చేయాలని చెప్పి, అవగాహన కార్యక్రమం చేయాలని చెప్పి మొన్న డే బిఫోర్ యెస్టర్డే అనుకోవడం జరిగింది. ఒక సర్క్యులర్ కూడా ఈరోజు వాటికి ఇచ్చి అన్ని ప్రాంతాలలో కూడా రైతులకు మీటింగ్ పెట్టించి దీని మీద అవగాహన కల్పిస్తున్నాం. సో కల్పించడానికి ప్లాన్ చేసుకున్నాం. ఇది చేసినప్పటికీ ఇంకెవరన్నా చేస్తే కనుక తప్పకుండా వారికి నోటీస్ ఇస్తాము. తర్వాత ఇప్పుడు 5,000 రూపాయల జరిమానా ఒక రైతు చేస్తే కనుక, అదే ఇట్లాంటి ప్రాంతంలో ముగ్గురు కలిసి చేస్తే కనుక 25,000 రూపాయలు జరిమానా అనేది విధించడానికి కూడా గవర్నమెంట్ మనకు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా తన పంట పొలాలని కాల్చుకోవద్దని చెప్పి విజ్ఞప్తి. అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు కూడా ఉన్నారు. సార్, మొత్తం మీద దీంతో అనార్థాల బారిగా కంటే కూడా పంట నష్టమే కాకుండా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా మనం శాలిగౌరాలను చూస్తాం. ఒక రైతు పూర్తిగా అందులోనే దహనమైనటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? అది ఇప్పుడు కలెక్టర్ గారు ఇప్పుడు దాకా చెప్పిన విధంగా మనం ఇలా కాల్చుకుంటూ వెళ్తే చాలా ఇబ్బందికి గురవుతున్నాం. ఎందుకంటే మా దగ్గర కేతపల్లి పోలీస్ స్టేషన్లో కూడా అది పక్కన పొలంలో కాలబెడితే అది మా పోలీస్ స్టేషన్లో ఉన్న బండ్లు కూడా కాలిపోవడం జరిగింది. మీరు అన్నట్టు శాలిగారంలో కూడా ఒక పర్సన్ చనిపోవడం జరిగింది. నాగార్జున సాగర్లో కూడా కొంతవరకు ఇట్లా ఫైర్ రావడం జరిగింది. అయితే దీనివల్ల 2 విషయాలు, ఒకటి ఆస్తి నష్టం, ఒకటి పక్కన ఫైర్ అనేది మనం కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆస్తి నష్టం అవుతుంది. అదే రెండోది ఏంటంటే దాంతోపాటు జనాలు కూడా కాలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో అందుకనే ఎక్కడ కూడా మా రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా ఇట్లాంటివి అనవసరంగా కాలబెట్టడం ఇట్లాంటివి చేయకండి. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా దీనికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు కూడా మనం చేస్తున్నాం. ప్రతి ఊళ్ళో కూడా మనం డప్పు కొట్టడం, చాట్ చెప్పడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతున్నది. సో రైతులందరికీ కూడా మా విజ్ఞప్తి, ఎక్కడ కూడా ఇట్లాంటివి చేయకండి. ఒకవేళ చేసి మళ్ళీ ఏమైనా అయితే కూడా దీని మీద కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. ఇప్పుడు కేతపల్లిలో కూడా మనం ఒక మిస్టేక్ బై ఫైర్ కట్టడం జరిగింది. మళ్ళీ శాలిగౌరంలో కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఈ ఎఫ్ఐఆర్స్ కూడా రిజిస్టర్ అయితే మళ్ళీ తర్వాత చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి లేనిపోని కొత్త అలవాట్లు మనకు అవసరం లేదు. అదేవిధంగా కాలుష్యం కూడా దీనివల్ల బాగా అవుతుంది, మనకి నేచర్ కూడా ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఇట్లాంటివన్నిటికీ దూరం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. కేతపల్లి పోలీస్ స్టేషన్ ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టు అది డే టైం జరిగింది కాబట్టి వెంటనే మీరు అప్రమత్తం కావడం జరిగింది. అక్కడ మంటలు ఆర్పే ప్రయత్నం, అదే రాత్రి సమయంలో ఎవరు చూడనటువంటి సమయంలో అయితే పెద్ద ప్రమాదమే జరిగింది. అవును, తప్పకుండా అండి. ఎందుకంటే కేతపల్లి ఆ టైంలో మా వాచ్ పీసీ కూడా ఫీల్డ్లో ఉండడం వల్ల చూసి ఏమంటే మనం ఆర్పే విధంగా ప్రయత్నం చేసినాం. లక్కీగా అది పక్కనే కాలువ కూడా ఉండడం వల్ల కూడా మనకి నీళ్ళు అందుబాటులో ఉండేది. ఒకవేళ కాలువ లేకపోయి ఉంటే కూడా ఇంకా ప్రమాదం ఇంకా పెద్దగా అయి ఉండేదేమో. బట్ అందుకనే రాత్రిపూట ఇంకా అసలు ఇట్లాంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దాకా మీరు కూడా చెప్తున్నారు, మన తుంగతుర్తిలో కూడా ఇంకా ఫైర్ కంటిన్యూ అవుతున్నది. సో రాత్రిపూట ఇంకా అసలు మనం విజిలెన్స్ అనేది ఎక్కువ కొంచెం పెట్టుకొని ఇక్కడ కాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి. హైవేలపై సార్ మామూలుగా చూసినట్లయితే అద్దంకి హైవే, మిర్యాలగూడ వైపు కానీ ఇక్కడ చిట్యాల విజయవాడ హైవేలపై వాహనాలు కూడా ఆపుతున్నారు. ఆ పొగ దాటికి కూడా వచ్చి కూడా ప్రమాదాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. హైవేలో ఉన్నటువంటి చెట్లు కూడా తగలబడుతున్నాయి హైవే. అవును, ఇప్పుడు దీనికి సంబంధించి మనము ఆల్రెడీ హైవేలో ఉన్న పొల్యూషన్స్ అందరికీ కూడా మన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పెట్రోలింగ్ అనేది మనం ఇంటెన్సిఫై చేస్తున్నాము. ఎక్కడ కూడా అన్నెసరీగా
అది హైవే మీద రావడం, మన వాళ్ళ వెహికల్స్ ఆపడం, దానివల్ల మళ్ళీ లేదా ఫర్దర్గా ఏమైనా యాక్సిడెంట్లు కావడం ఇట్లాంటివన్నీ కాకుండా కూడా మనం హైవే పెట్రోలింగ్ కూడా పెంచడం జరుగుతుంది. రైతులు ఎంత వ్యవసాయ అధికారులు చెప్పినా ఏ చెప్పినా కానీ పోలీస్ అంటే కాస్త భయం ఉంటుంది, వారంతా కూడా ఈ విధంగా కేసులని రైతులకు ఏం చెప్తారు? అదే అండి, మా తరపు నుంచి ఇప్పుడు దాకా కలెక్టర్ గారు చెప్పినట్టు మా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎక్కడ కూడా ఇట్లా కాల్చకండి. కాల్చిన తర్వాత మళ్ళీ అది ఎక్కడి వరకు వెళ్తుంది, దానివల్ల జనాలు చనిపోతారా లేకపోతే ఏమైనా ఆస్తి నష్టం అవుతుందా మనకి తెలియదు. ఇవన్నీ కూడా కొత్త ప్రాక్టీస్లన్నీ కూడా మరి అలవాటు కావాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కాల్చినంత మాత్రాన మీ సాయిల్ అంటే నేల కూడా మంచిగా నెక్స్ట్ టైం పంట మంచిగా వస్తుందని కూడా లేదు. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్తున్నారు ఖరాబ్ అవుతుంది. సో ఇవన్నిటికీ కూడా దూరంగా ఉండండి. మన కొత్త లేనిపోనివన్నీ కూడా మనం తీసుకొని రావడం కన్నా మనం ట్రెడిషనల్గా ఏమేమి ఫాలో అవుతున్నామో అవి చేసుకుని వెళ్తే హైదరాబాద్ దగ్గరలో ఉన్న నల్గొండ ఒక ప్రశాంతం, ఇలాంటి కంపెనీలు ఎలాంటి పొల్యూషన్ కూడా లేనటువంటి పరిస్థితి, అంతా కూడా స్వచ్ఛమైన గాలి పీల్చుకొని కూడా ప్రతి ఒక్కరికి ఉంటారు. ముందుగా నల్గొండ జిల్లానే ఒక చైతన్యవంతమైన జిల్లా కాబట్టి అంతా కూడా అలర్ట్ అవుతున్నారు. రైతులు, విద్యావంతులు అంతా ముందుకు వస్తూ బిగ్ టీవీ ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు అవుతున్నాం అని చెప్పి. అవును, యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు బిగ్ టీవీ. ఇంత మంచి కార్యక్రమంకి మమ్మల్ని అందరినీ కూడా కలెక్టర్ గారిని నన్ను కూడా పిలవడానికి ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఈ మీడియం ద్వారా అందరు రైతులకు కూడా అవగాహన రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూడొచ్చు అంతా కూడా అవేర్నెస్ కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. జిల్లా రెవెన్యూ యంత్రాంగం అధికారులు, ఎస్పీ, కలెక్టర్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. బిగ్ టీవీ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తున్నారు. రైతులే కాదు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని కూడా ఈ వరి కొయ్యలకు నిప్పు పెట్టి మొత్తం మీద భూసారం దెబ్బతినడంతో పాటు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఈ విధంగా అనార్థాలు తెచ్చుకోవద్దు అన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. జిల్లాలో మొన్న కేతపల్లి పోలీస్ స్టేషన్ సమీపాన కూడా చూడడం జరిగింది. వ్యర్థాలకు నిప్పట్టించడంతో కూడా పోలీస్ స్టేషన్ బయట ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. అది డే టైం కావడంతో కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. రాత్రి వేళ అయితే పూర్తిగా స్టేషనే తగలబడిపోయే పరిస్థితి ఉండేది. ఇప్పటికైనా అధికారులంతా కూడా చెప్తున్నారు, ఇప్పటికే జరిమానాలు విధిస్తున్నాం, ఫైన్లు విధిస్తున్నాం, కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయని చెప్తున్నారు. జిల్లా ఎస్పీ, అదేవిధంగా కలెక్టర్, ఎమ్మెల్సీ కూడా మండు టెండలో కూడా బిగ్ టీవీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ఒక ప్రాంతానికి వచ్చి కూడా ఇక్కడ వరి కొయ్యలకు నిప్పి పెట్టినటువంటి వైనాన్ని కూడా పరిశీలిస్తున్నాం. నిజంగా ఇది ఒక నిరంతర ప్రక్రియ, మొత్తం ఇది కంటిన్యూ ప్రాసెస్ అని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు ఒక సామాజిక బాధ్యతగా ఒక మీడియా పరంగా బిగ్ టీవీ కంకణం కట్టుకుంది. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ వరి కొయ్యలకు నిప్పి పెట్టే సంస్కృతిని అరికట్టాలని నడుం బిగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులోనే భాగంగా మొత్తం కూడా రేపటి నుంచి కూడా జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి, ప్రతి మండలానికి, ప్రతి గ్రామ స్థాయిలో కూడా బిగ్ టీవీ వెళ్ళి అధికారులతో, అదేవిధంగా రైతులతో కూడా మొత్తం ప్రజలని అప్రమత్తం చేసే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇది చాలా తేలికగా తీసుకోవద్దు, ఎందుకంటే మనం చూస్తున్నాం హర్యానా, పంజాబ్, ఢిల్లీలో కూడా మొత్తం వాయు కాలుష్యంతో ఏ విధంగా గాలి కూడా దొరకనటువంటి పరిస్థితులు ఇక్కడ కూడా పునరావృతం అయితే దీనంతా కూడా అరికట్టాలంటే ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరి బాధ్యత, అవేర్నెస్ కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. సూర్యాపేట జిల్లాలో జరిగినటువంటి ఘటన కానీ, శాలిగౌరారంలో రైతు చనిపోయినటువంటి ఘటన కానీ, హైవేపై పెద్ద పెద్ద చెట్లు కూడా మాడి మసైపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్తో చూస్తున్నాం. ఎండలు 50 డిగ్రీల వరకు కూడా రాను కాలంలో కూడా గాలి పీల్చలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ ఆవశ్యకత ఉంది. దీన్ని పూర్తిగా వరి కొయ్యలను నిప్పు పెట్టడానికి అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కూడా బిగ్ టీవీ కోరుకుంటుంది. వీడియో రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.